హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మరో బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసానండోయ్. ప్రీవియస్ బ్లాగ్ లో రావ్వాల్స్ లో విజిట్ చేసిన టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నా. సో ఎవరైనా బ్లాగ్ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మేమైతే టెంపుల్ నుండి ఎక్కడికి వెళ్ళామో కూడా చూపించబోతున్నా, చూసేయండి. ఎలాగో టెంపుల్ విజిట్ అయిపోయింది కదా అని భావనపాడు బీచ్ కి అయితే బయలుదేరాము. బట్ అక్కడికి వెళ్ళాక బీచ్ లోపలికి అయితే అలౌ చేయలేదు. అక్కడ కొంతమంది పోలీసులు అయితే ఉన్నారు. సైక్లోన్ ఉంది కదా, సో లోపలికి వెళ్ళలేదన్నారు. వెళ్ళిపోమన్నారు కదా అని బ్యాగ్ రిటర్న్ అయిపోమని అనుకున్నారా? మేము ఏం చేసామో కాస్త చూపిస్తా రండి. హాయ్ గైస్, ఇవాళ భావనపాడు బీచ్కి వచ్చాము. బట్ చెప్పి మంచి పర్లేదు, కాకపోతే తుఫాన్ ఉందని చెప్పి లోపలికి అలా చేయట్లేదు. సరే ఏం చేసేది లేక ఇక్కడ చెట్ల కింద కూర్చొని పిక్నిక్ చేసుకుంటున్నాము. ఈ టైంలో ఎలుగుబంటి వస్తే ఏంటవుతుంది చెప్పండి? ఇక మా చిన్న ఎలుగుబంటి, తెల్ల ఎలుగుబంటి. ఇలా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ కాసేపు వెదర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అక్కడ స్పెండ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి తేలినీలాపురం స్టార్ట్ అయ్యాం. తేలినీలాపురంలో ఉన్న బర్డ్ నెస్టింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళినప్పుడు ముందు అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండ్ కార్ అయితే బయట రోడ్ మీద పార్క్ చేసుకొని అండ్ అక్కడ నుండి వెళ్ళిపోయాము లోపలికి. అంతా పార్క్ లాగా ఉంది. సో కొంచెం ముందుకు వెళ్తే టవర్ లా ఉంది, చూసారుగా. అండ్ పైకి ఎక్కితే బర్డ్స్ కనిపిస్తాయంట, చూసేద్దాం పదండి. పై నుండి బర్డ్స్ వ్యూ అయితే భలేగా ఉంది. పక్క నుండి రైల్వే ట్రాక్, ఆ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మా లియో గార్డ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ సైబీరియా నుండి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ వంటి బర్డ్స్ కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ ప్లేస్కి వస్తాయి. అండ్ ఇవి ఇక్కడ సంతానోత్పత్తి చేసి మళ్ళీ వాటి పిల్లలతో వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఈ బర్డ్స్ అయితే సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడే ఉంటాయి. ఎవరైతే ఈ బర్డ్ నెస్టింగ్ ఏరియాని విజిట్ చేద్దాం అనుకుంటున్నారో సెప్టెంబర్ టు మార్చ్ లోపు వస్తే చాలా ఎక్కువగా కనిపిస్తాయి బర్డ్స్. ఈ ఏరియాని చాలా మంది చూసే ఉంటారు. సో ఎవరెవరు చూసారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూసారుగా మా ఈ ట్రావెల్ బ్లాగ్ రావ్వల్స టెంపుల్ టు తేలినీలాపురం. సో చాలా మంది పిక్నిక్ కి వెళ్ళే ఉంటారు ఫ్యామిలీతో. సో ఖచ్చితంగా ఈ బ్లాగ్ కి కనెక్ట్ అయ్యే ఉంటారు. సో ఈ బ్లాగ్ కనుక మీరు కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.